జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈరోజు రామకృష్ణ పరమహంస జయంతి. ఈ సందర్భంగా సృష్టిలో ఏకత్వాన్ని, అలాగే జీవులలో దైవత్వాన్ని దర్శించారు రామకృష్ణ పరమహంస. ఆయన జీవిత విశేషాల్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? శ్రీ రామకృష్ణం వందే. ఎవడు రాముడో ఎవడు కృష్ణుడో ఆయనే రామకృష్ణుడు. ఇద్దరినీ కలిపితే రామకృష్ణులుగా జన్మించారని పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి మహానుభావుడు ఈ కలియుగంలో మనందరికీ తెలిసి మనలో చైతన్య దీప్తిని రగిలించినటువంటి ఆధ్యాత్మిక మహాపురుషుడు. ఆయన సృష్టిని ఏకత్వంగా భావించాడు, ఒకటే రకంగా భావించి పరవశించిపోయాడు. మొట్టమొదట ఈయన పేరు వాళ్ళ అమ్మగారు వాళ్ళు పెట్టింది చటోపాధ్యాయ చంద్రమణి దంపతులకి జన్మించారు రామకృష్ణులు. ఈ జన్మించిన తర్వాత ఆ చిన్నతనంలో జరిగినటువంటి ప్రకృతిని చూసి తాదాత్మ్యం చెందటం, సృష్టిలో ఏకత్వాన్ని తాను ఎలా దర్శించానో రామకృష్ణులు పెద్ద అయిన తర్వాత చెప్పారు తన చిన్నతనంలో జరిగినటువంటి విషయం. అది ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. అప్పట్లో పిల్లలకి మరమరాలు ఒక బుట్టలో పోసి ఇచ్చేవారట, అంటే ఆడుకోవటానికి పాపం. అట్లాగే రామకృష్ణ పరమహంసకు కూడా ఆ చిన్నతనంలో ఆ గదాధరునికి ఒక బుట్టలో మరమరాలు ఇచ్చారు. పొలం గట్ల మీద అలా నడుచుకుంటూ ఆ ప్రకృతి సౌందర్యం అది చూసుకుంటూ అలా వెళుతూ ఉండేవారు, ఆటలాడుకుంటూ ఉండేవారు. రామకృష్ణ పరమహంస కూడా పొలం గట్టు మీద ఈ బుట్టలో ఉన్నటువంటి మరమరాలను తీసుకుంటూ కొంచెం అలా నోట్లో వేసుకుంటూ నడుస్తున్నారు. ఇంతలోకి ఉన్నట్టుండి కారు మేఘాలు కమ్ముకున్నాయి, నల్లటి మేఘాలు, అంటే వర్షం వచ్చేటట్లుగా. ఒక్కసారి వాతావరణం మొత్తం కూడా మారిపోయింది. చల్లటి గాలి తగులుతోంది, వాతావరణంలో చుట్టూతో కూడా నల్లటి మేఘాలు కనిపిస్తున్నాయి. దానికే ఈయన ఆనందపడిపోతున్నాడు. ఒక్కసారి ఇంత ఆయనలో మార్పు వచ్చింది అంత చిన్నతనంలో. 6వ సంవత్సరమో 7వ సంవత్సరం ఆయనకి అప్పుడు. అది ఆ చిన్నపిల్లవాడిని అసలు మనం ఊహించలేము. 6వ సంవత్సరం 7వ సంవత్సరం అప్పుడు ఒక్కసారి దాన్ని చూసేసరికి ఈయనకి ఏదో తెలియనటువంటి ఒక ఆనందం కలిగిందట. ఈ మామూలుగా ఆ కారు మేఘాలను చూస్తేనే ఆనందం కలిగితే ఇంతలోకి తెల్లటి కొంగల బారు ఆ కారు మేఘాల మధ్య అలా ఎగురుతూ ఈయనకు కనిపించింది. ఇంకా రెట్టింపు ఆనందం కలిగిపోయిందట. ఆ ప్రకృతిని చూసి తాదాత్మ్యం చెందిపోయాడు. అంటే అది చెందాలి అంటే మన మనస్సు ఎంత పరిశుద్ధంగా ఉండాలి. పెద్ద అయిన తర్వాతే మనకు అటువంటి సమాధి స్థితి రావటం చాలా కష్టం. కానీ 6వ సంవత్సరంలో ఆ చుట్టూతో ఉన్నటువంటి ఆ మధురమైనటువంటి ఆ అందమైనటువంటి ఆ ప్రకృతి దృశ్యాన్ని చూసి మైమరచిపోయి ఆ ఆనందాన్ని తట్టుకోలేక, ఆ పారవస్యాన్ని తట్టుకోలేక స్పృహ తప్పిపోయాడు. అంటే ఆనందం అంత అధికమైపోయింది విపరీతంగా. ఎందుకంటే ప్రకృతిని అంతగా ఆరాధించాడు, ప్రకృతిలో సౌందర్యాన్ని అంతగా గ్రహించాడు. తర్వాత ఎవరో తెలిసినటువంటి వాళ్ళు ఆ చిన్న పిల్లవాడిని ఇంట్లోకి తర్వాత తీసుకొచ్చారు. ఇలా జరిగిందని చెప్పి తర్వాత మా అమ్మగారు నాన్నగారు నాకు చెప్పారు. అంత చిన్నప్పుడే ప్రకృతిని ఆస్వాదించటం, ప్రకృతి సౌందర్యాన్ని నాలో నింపుకోవటం అనేటువంటి లక్షణం అమ్మ నాకు అలవాటు చేసింది అంత చిన్నతనంలో. అందువల్ల ప్రతి వాళ్ళకి సృష్టిని అభిమానించటం నేర్చుకోవాలి. సృష్టిలో ఉండేటువంటి సౌందర్యమే భగవత్ సౌందర్యంగా మనం భావించాలి. ఆ సూర్యోదయాన్ని కానివ్వండి, ఆ కారు మేఘాలని కానీ చూస్తూ ఆ భగవంతుడి యొక్క చిరునవ్వులుగా మనం భావించగలగాలి. అటువంటి భావన చేస్తున్న కొద్దీ స్వామి మనకి, ఆ అమ్మ మనకి సన్నిహితమవుతుంది అనేటువంటి గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని తన చిన్ననాడే తన చేష్టల ద్వారా రామకృష్ణ పరమహంస ఈ లోకానికి బోధించారు. అది ఆయన జన్మ విశేషాల్లో ఒక విశేషం. గురువుగారు, భగవద్ అనుగ్రహం పొందటానికి రామకృష్ణ పరమహంస నిర్దేశించినటువంటి నియమాలు ఏమిటి? రామకృష్ణ పరమహంస పెద్ద అయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి అడిగారమ్మా, స్వామి నాకు భగవంతుణ్ణి చూడాలనుంది, మీలాగా చూడాలనుంది, దానికి ఏదైనా ఉపాయం చెప్పండి నాకు అని. అంటే ఆయన లౌకికానికి పనికొచ్చేటట్టు ఒక ఉదాహరణ చెప్పాడు. ఆయన ఏమని ఉదాహరణ అంటే, ఒక నిరుద్యోగి ఉన్నాడు రా, వాడు మొట్టమొదటి ఏదో చిన్న ఉద్యోగం చేసుకునేవాడు, వాడిని ఉద్యోగంలోంచి పీకేశారు.
అప్పుడు వాడికి ఇంట్లో గడవటానికి లేదు, ఏదో ఒక ఉద్యోగం కావాలి వాడికి. ఇక వాడి మనస్సులో ఉండేటువంటి ఒకే ఒక్క ఆలోచన ఏంటి? నాకు ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం కావాలి. ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కే మెట్లు, దిగే మెట్లు, ఎక్కడికి వెళ్ళినా సరే వాడికి ఇంకొక ఆలోచన లేదు, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం కావాలి. అట్లా ఉద్యోగం కోసం తన ఆర్థిక పరిస్థితి నిలబడటం కోసం ఆ ఉద్యోగి ఉద్యోగం అన్న పదం తప్పించి ఇంకొక పదాన్ని ఏ రకంగా స్మరించడో, దానికోసం ఎంత తీవ్రంగా మనస్సులో క్షుభితపడుతూ ఉంటాడో అంత తీవ్రత భక్తుడి మనస్సులో రావాలి. అంటే భగవంతుడు 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 ఇంకొకటి రాకూడదు, అదొక్క పదమే రావాలి. భగవంతుడు 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 అని ఆ ఉద్యోగి కనుక నిరంతరం ఉద్యోగం గురించే ఆలోచన ఎలా చేస్తాడో, నువ్వు కనుక ఆ రకంగా భగవంతుడి గురించి కనుక ఆలోచన నువ్వు చేయగలిగితే అప్పుడు నీకు భగవంతుడి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఇది రామకృష్ణ పరమహంస మనందరికీ ఈ లౌకిక జీవితంలో జీవిస్తున్నటువంటి మనందరికీ చేసినటువంటి మహోపదేశం. అంతేగాని కాలు మీద కాలేసుకొని కూర్చుని శుభ్రంగా కడుపు నిండా భోజనం చేసి ఏదో ఒకసారి రామ కృష్ణ అని దానికి ఒక సమయం నిర్దేశించుకొని అది ఆ మాట కూడా చెప్పారు రామకృష్ణ పరమహంస. ఏదో సమయం నిర్దేశించుకొని ఈ 5-10 నిమిషాలు లేకపోతే అరగంటో గంటో స్వామివారి గురించి నేను పూజ చేస్తాను, మిగతా సమయం అంతా కూడా నేను హాయిగా ఉంటాను, లేకపోతే ఏదో రామకృష్ణ అనుకుంటాను, నాకు స్వామి కనిపించాలి అని కడుపు నిండినటువంటి బేరానికి స్వామి కనిపించడు. తపన ఉండాలి, తీవ్రమైనటువంటి వాంఛ ఉండాలి. ఆ ఉద్యోగం లేనటువంటి వాడు ఉద్యోగం గురించి ఎంత తాపత్రయపడతాడో 24 గంటలు అంత తపన ఉండాలి. కానీ మన లోకంలో మనం రెండో ఉదాహరణకి చాలామంది నిలుస్తారు, ఏదో కొంత సమయం పెట్టుకుంటారు, ఆ సమయంలోనే దేవుడి గురించి ధ్యానం చేస్తారు. నేను ఇంత ధ్యానం చేస్తున్నాను, గంట చేశాను, 2 గంటలు చేశాను, నాకు దేవుడు కనపడలేదని ఆరోపణలు చేస్తుంటారు. అలా చెయ్యొద్దు. ఆ మొదట చెప్పిన ఉదాహరణ ప్రకారం మీరు తీవ్రమైన వాంఛ, తీవ్రమైన కోరిక, తీవ్రమైన అభిలాష మీరు తెచ్చుకోండి, మీకు తప్పనిసరిగా భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది అని రామకృష్ణ పరమహంస ఉపదేశం చేశారు. గురువుగారు, జ్ఞానయుతమైనటువంటి భక్తి, ప్రేమమయమైన భక్తి అని 2 రకాలున్నాయి. వీటిలో ఏది ఉత్తమమైనటువంటి భక్తి మార్గమని రామకృష్ణ పరమహంస సూచించారు? చాలా మంచి ప్రశ్నమ్మ. లోకంలో సోన్వేష్టవ్య అని ఉపనిషత్తు ఒక మాట చెప్పింది. అతడు వెతకదగినటువంటి వాడు. ఇది జ్ఞానం ద్వారా, అంటే రకరకాల పుస్తకాలు చదవటం వల్ల కానివ్వండి, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటల ద్వారా కానివ్వండి, జ్ఞానాన్వేషణ చేస్తూ స్వామిని వెతకటం, ఇది మంచి మార్గమే జ్ఞానభక్తి. కానీ దీన్ని మించింది ప్రేమ భక్తి అన్నారు రామకృష్ణ పరమహంస. దేవుడి మీద ప్రేమని పెంచుకోవాలి. లౌకిక జీవితంలో భార్య భర్త మీద, భర్త భార్య మీద, లేకపోతే ఆత్మీయుల మీద మనం ఎటువంటి ప్రేమని పెంచుకుంటామో అటువంటి ప్రేమని భగవంతుడి మీద పెంచుకో అన్నాడు. అది ఈ జ్ఞానభక్తి కంటే కూడా చాలా గొప్పది. దీనికి ఒక ఉదాహరణ చెప్పారు ఆయన. చిన్న చిన్న కథలు చెప్తారమ్మా ఆయన రామకృష్ణ పరమహంస. ఒక అడవిలో 3 నడుస్తున్నారట, 3 స్నేహితులు. ఒక పులి ఎదురుకుండా వచ్చింది. చచ్చాన్రికి 3 తినేస్తుందిరా ఈ పులి అన్నట్టు మొదటాడు. అల్లంత దూరంలో పులి ఉంది, చచ్చిపోయాం, తినేసేస్తుంది అన్నట్టు. రెండోవాడు అన్నట్ట, ఎట్లా అది మనల్ని తినేస్తుంది, భగవంతుడి యొక్క ధ్యానం చేద్దాం, ఆయన చూసుకుంటాడులే, ఆయన్ని మన రక్షిస్తాడులే అని రెండోవాడు అన్నట్టు. మూడోవాడు అన్నాడు, ఈ మాత్రం దానికి పాపం ఆయన్ని శ్రమ పెట్టడం ఎందుకురా, భగవంతుడిని పాపం శ్రమ పెట్టడం ఎందుకు, ఇది ఇక్కడ చెట్టు ఉంది కదా, మనకు చెట్టు ఎక్కటం బాగా వచ్చు కదా, ఒకసారి చెట్టు ఎక్కేసేద్దాం, ఈ పులి బారి నుంచి మనం రక్షించుకుందాము అన్నట్ట. ఇంతే ఆయన చెప్పింది. ఈ 3 విశ్లేషిస్తూ రామకృష్ణ పరమహంస ఏమంటారంటే, అరే చచ్చిపోయాం మనం, ఆ పులి నోట్లో పడబోతున్నాం అన్నటువంటి వాడు భగవంతుడి మీద నమ్మకం లేనటువంటి వాడు, వాడిది అసలు భక్తే కాదు. ఇక రెండో వాడు ఉన్నాడు, భగవంతుణ్ణి మనం ప్రార్థిద్దాము, ఆయన మనల్ని రక్షిస్తాడు అనేటువంటి వాడు జ్ఞాని, జ్ఞానయుతమైనటువంటి భక్తి. కాబట్టి దైవ ప్రార్థన చేద్దాం, ఆయన రక్షిస్తాడు అన్నవాడు. కానీ మూడో వాడిది ప్రేమ భక్తి, భగవంతుడి మీద ప్రేమ. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడి మీద పెద్దలకి ఏం వస్తావులే నాన్న, ఇప్పటికే బాగా నీకు ఒంట్లో బాగాలేదు కదా, అయినా చిన్నవాడివి నువ్వేం వస్తావులే, కూర్చోమ్మా మేము వెళ్ళొస్తానులే, అరే వాడేం చేస్తాడు అంత చిన్నాడు అని చిన్నపిల్లల మీద తల్లిదండ్రులు ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఆ రకమైన ప్రేమని భగవంతుడి మీద చూపించగలగాలి నువ్వు.
పాపం ఆయన్ని శ్రమ పెట్టడం ఎందుకురా, చెట్టు మీదకి ఎక్కుదాం అంటే భగవంతుడు వచ్చి రక్షిస్తాడన్న నమ్మకం వీడికి ఉంది. కానీ ఆయన్ని శ్రమ పెట్టడం ఎందుకంటే ఆయన మీద ప్రేమ. ఆయన ఎక్కడ అలసిపోతాడో, దేవుడు ఎక్కడ అలసి, ఎందుకంటే ద్రౌపదీదేవి ఎక్కడ దొరుకుతుందని ఓ భక్తుడు పాపం కర్ర పట్టుకొని తిరుగుతాడని హిందీ సాహిత్యంలో ఒక మాట ఉంది. ఎందుకంటే స్వామిని అంత కష్టపెట్టింది ఆవిడ అని చెప్పి. అంటే ఆయన అంత దూరం నుంచి ఆ ద్వారక నుంచి నడిచి రావడానికి పాపం ఎంత శ్రమపడి ఉంటాడో నా స్వామి, అంత కష్టపెట్టింది ద్రౌపది. ద్రౌపది ఎక్కడ దొరుకుతుందని కర్రబట్టుకు తిరుగుతున్నట్టు, అంటే చమత్కారం కోసం. అంటే స్వామి మీద గనక నీకు అంత ప్రేమ గనక ఉంటే, మన పిల్లవాడు అనుకున్నప్పుడు అర్రే నువ్వేం నడుస్తావురా, ఉండు అని చెప్పి మనమే ఎదుర్కొండేది వాడిని ఎత్తుకుంటాం. ఆ రకంగా స్వామి మీద ఆ వాత్సల్య భక్తి ఉండాలి. ఇది స్వామిని బాగా ఆకర్షిస్తుంది. జ్ఞానం గొప్పదే, జ్ఞానం కంటే కూడా ప్రేమ చాలా గొప్పది. కాబట్టి అటువంటి ప్రేమ భక్తిని స్వామి మీద మీరు అలవాటు చేసుకోండి, శీఘ్రంగా మీకు ఆయన అనుగ్రహం కలుగుతుందని రామకృష్ణ పరమహంస జ్ఞానభక్తి కంటే కూడా ప్రేమ భక్తి గొప్పదని చెప్పారు. గురుగారు, గృహస్థాశ్రమానికి సన్యాసాశ్రమానికి ఉదాహరణగా జీవించినటువంటి ధన్యజీవి రామకృష్ణ పరమహంస, ఈ రెండు ధర్మాల్ని ఆయన ఎలా సమన్వయం చేశారు? చాలా గొప్పగా సమన్వయం చేశారమ్మా. ఎందుకనంటే ఇదివరకటి రోజుల్లో గృహస్థాశ్రమం అయిన తర్వాత వానప్రస్థాశ్రమం లేదా సన్యాసాశ్రమం ఇలాంటివి స్వీకరించేవారు. కానీ తాను జీవించి ఉన్న కాలంలోనే రెండింటినీ సమన్వయించారు. అది రామకృష్ణ పరమహంసలో ఉన్నటువంటి గొప్పతనం. వివేకానంద స్వామి ఇదే మాటని పేర్కొంటున్నారు. ఆయన పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆదిత్య కిరణాలు మధ్యాహ్నంకి వచ్చేసరికి ఎంత తేజస్సుని లోకంలో వెదజల్లుతాయో సూర్యుడు, ఆ రకంగానే పుట్టినప్పుడు బాలసూర్యుడి కింద ఉన్నాడు ఆయన రామకృష్ణ పరమహంస. మధ్యాహ్న సూర్యుడి కింద ఇక శాశ్వతంగా నిలిచిపోయాడు. ఆయన వెలుగులు ఈ లోకంలో అలా ప్రసరిస్తూనే ఉన్నాయి అని వివేకానంద స్వామి అంటారు. అంటే ఒక సన్యాసాశ్రమం ఒక వైరాగ్యం, గృహస్థాశ్రమం ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ఆదరించేటువంటి, అతిథి అభ్యాగతుల్ని ఆదరించేటువంటి ఆశ్రమం. ఈ రెండింటినీ సమన్వయించారు రామకృష్ణ పరమహంస. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు, తన ఆశ్రమానికి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏ ప్రశ్నలు అడిగితే, అంటే భోజనం పెడితే కనుక ఏ రకంగా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు సంతోషపడిపోతారో, జ్ఞాన భోజనం అడిగినప్పుడు రకరకాల గజిబిజి లోకంలో రకరకాల సందేహాలతో పీడించబడేటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞాన భోజనాన్ని ఈయన అందచేశారు. ఒక గృహస్థు కనుక అతిథులకి ఏ రకంగా భోజనం పెట్టి వాళ్ళని సంతోషపెడతాడో ఆ రకంగా. కాబట్టి గృహస్థాశ్రమాన్ని ఆ రకంగా పోషించారు ఆయన. అట్లాగే భార్యతో కూడా ఏ రకంగా మసలాలి, భార్య అనేటువంటిది ఏ సంవత్సరంలో కానివ్వండి పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి భార్యతోటి, భార్యాభర్తలు అనేటువంటి వారు ఏ యోగంలో జీవించాలి, అటువంటి భార్యాభర్తలు మనకు కనిపించరమ్మా. ఆ రకంగా గృహస్థాశ్రమాన్ని గడిపినటువంటి వారు రామకృష్ణ పరమహంస. అలాగే సన్యాసాశ్రమం, సన్యాసికి ప్రధానంగా సత్తు న్యాసం, మంచిదాని యందు బుద్ధి కలిగినటువంటి వాడు సన్యాసి. కాబట్టి దేని మీద కూడా ఆయనకి వాంఛ ఉండేది కాదు, అన్నిటి మీద తీవ్రమైనటువంటి వైరాగ్యం. గృహస్థుకు అసలు కుదరదు అది. గృహస్థు ప్రతిదాని మీద ఎంతో కొంత, నువ్వు ఎంత చంపుకున్నా సరే కొంతైనా ప్రేమ లేకపోతే మనకి వ్యవహారం నడవదు. కానీ గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా వైరాగ్యంగా బతికారు. దేని మీద ఆయనకి వాంఛలేదు. నడుస్తుంది కాలం, అమ్మ నడిపిస్తుంది అని ఆ రకంగా గృహస్థాశ్రమంలో ఉంటూ సన్యాసిత్వాన్ని వహించినటువంటి రామకృష్ణ పరమహంస ఒక విభిన్నుడిగా మనకి కనపడతారు. దాదాపుగా ఇటువంటి వ్యక్తులు మనకి చాలా అరుదమ్మ. ప్రాచీన కాలంలో ఎవరో కొంతమంది మహర్షులు ఉండవచ్చేమో, కానీ ఆధునిక కాలంలో గృహస్థాశ్రమంలో ఉంటూ సన్యాసాశ్రమం స్వీకరించారు. అది రామకృష్ణ పరమహంసలో ఉన్నటువంటి గొప్పతనం. గురువుగారు, కాళీమాతను ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నారు రామకృష్ణ పరమహంస. ఆయనకి కాళీమాత దర్శనం ఎలా లభించింది? అద్భుతం అమ్మ. మాతా మరకత శ్యామ మాతంగి మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అని కాళిదాస మహాకవి శ్యామలా దండకంలో చెప్తాడు. కాళీమాత దర్శనం అంటే అది మామూలు విషయం కాదు. ఈయన పూజారితనం కూడా చేశారు రామకృష్ణ పరమహంస. మొదట వాళ్ళ అన్నగారు చేసేవారు ఆ దక్షిణేశ్వరంలో ఉన్నటువంటి కాళికామాత దేవాలయంలో. ఈయన కూడా పూజారితనం చేశారు, అమ్మవారికి పూజలు చేసేవారు. చేస్తున్నప్పుడు ఈయనకు అనిపించింది, అమ్మ నాకు ఎందుకు కనపడదు? కేవలం నేను ఆ విగ్రహానికి పూలు సమర్పించటమేనా, నైవేద్యాలు పెట్టడమేనా? నేను
సజీవంగా నాలాగా కదలాడుతున్నటువంటి అమ్మకి పాదాల దగ్గర నేను పూలు పెట్టలేనా? అమ్మకి నేను నైవేద్యం అందచేయలేనా? అమ్మ నాకెందుకు కనపడదు? ఆ జగజ్జనని మీద అంత తీవ్రమైనటువంటి ఆవిడ్ని సందర్శించాలి సజీవంగా, విగ్రహంగా కాదు అనే తీవ్రమైన వాంఛ చెలరేగి పాపం ఆయన మనస్సులో విపరీతంగా ధ్యానించటం మొదలుపెట్టారు అమ్మని. ఎంత ధ్యానించినా ఆవిడ సజీవంగా రామకృష్ణులకు కనిపించలేదు, తట్టుకోలేకపోయారు. ఏమ్మా, నేను ఇంత ధ్యానం చేసినా నువ్వు కనపడాలి అనేటువంటి తీవ్రమైన కోరికతో నేను నిన్ను ధ్యానిస్తున్నా, నువ్వు కనపట్టలేదేంటమ్మా అని చాలా బాధపడిపోతూ ఒక్కసారి అమ్మకేసి, అమ్మ విగ్రహం కేసి చూశారు. కత్తి కనిపించింది. ఇక నువ్వు కనిపించినప్పుడు ఈ జీవితం ఉంటే అంత పోతే అంత అని చెప్పి ఒడివడిగా నడుచుకుంటూ ఆ కత్తి చేతిలోకి తీసుకున్నారు. అమ్మ చేతిలో ఉన్నటువంటి దాన్ని తీసుకొని, ఆ కత్తి తీసుకొని తనని తాను పొడుచుకోబోయేటంతలో అప్పుడు అమ్మ సజీవ రూపంలోకి వచ్చి ఒక్కసారి చేయి పట్టుకొని ఆపింది. అదిగో ఆ రోజు నుంచి ఆ జగజ్జనని రామకృష్ణ పరమహంసకి సాక్షాత్కారమైందట. ఆ అనుభూతిని ఆయన భక్తులకి వివరించారు రామకృష్ణ పరమహంస. ఏంటంటే అమ్మ అప్పటి నుంచి కూడా సజీవత్వంగా ఉండి రామకృష్ణుల్ని ఒక బిడ్డలాగా, ఆవిడ తల్లి ఈవిడ బిడ్డ అంటే ఇద్దరి మధ్య కూడా దైవము భక్తుడు అనేటువంటి ఆ బంధం తొలగిపోయి తల్లి బిడ్డ ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య, మా ఇద్దరి మధ్య అటువంటి అనుబంధం ఏర్పడిందని రామకృష్ణ పరమహంస తర్వాత కాలంలో చెప్పారు. ఆయన జీవించి ఉన్నంత కాలం సంధ్య వేళ అయ్యేసరికి మా అమ్మ ఏం చేసేదో తెలుసా? ఆయన వర్ణన చేస్తారు. రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర మనం చదువుతుంటే తెలుస్తుంది. అక్కడ గంగానదికి దీపాలు వెలిగించేటప్పుడు అమ్మ ఆ గంగానది దీపాలకేసి అలా చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేదట గంగానదికి. అక్కడ గొప్ప విషయం వర్ణించారమ్మ. అమ్మవారి యొక్క నీడ మాత్రం గోడ మీద పడేది కాదట. మామూలు మానవులమైన మనందరం కూడా ఆ దీపానికి ఇలా పక్కన మనం నుంచుంటే మన నీడ గోడ మీద పడుతుంది, కానీ అమ్మ నీడ గోడ మీద పడేది కాదు. అమ్మ ఆ రకంగా ఆ గంగానదికేసి సాగుతూ ఉండేది. అమ్మ ఒంటి నుంచి పరిమళాలు నా నాసికా పుటాలకి సోకుతూ ఉండేవి. ఆవిడ పాదాలని నేను ఎప్పుడు సేవిస్తూ ఉండేవాడిని. అంతటి అదృష్టానికి నేను నోచుకున్నాను. అలాగా ఈ రోజుల్లో ఒక దైవం దగ్గర ఉండి దైవంతో నివాసం చేసినటువంటి మహనీయ పురుషుడు. ఇది మనకి అబ్బా నిజమేనా అనిపిస్తుంది. నిజమే, అంత మహానుభావుడు, అబద్ధం చెప్పవలసినటువంటి అవసరం లేదు. మనకు సజీవత్వంగా ఈ రోజుకి నిలిచినవాడు. అందుకే రామకృష్ణం వందే, ఆ అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందినటువంటి మహాయోగి. గురువుగారు తనకు తగిన జీవిత భాగస్వామి శారదాదేవినేనని రామకృష్ణుల వారే స్వయంగా పేర్కొన్నారు. ఆయనకు వివాహం జరిగిన నాటి పరిస్థితులు ఎలా ఉండేవి? లోకంలో మానవ ఆచారాలకి విరుద్ధంగా ఎవడైనా ప్రవర్తిస్తున్నాడు అనుకో అమ్మ, ఒక గంట పూజ చేస్తే పర్వాలేదంటారు. వాడు పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 దాకా అదే పని కూర్చున్నాడు, లేకపోతే సాయంత్రం దాకా నాకు ఇంకో పని లేదని చెప్పి అమ్మ శ్రీ శివాయ గురవే నమః అని అలా కూర్చొని తపస్సు చేస్తున్నాడు అనుకోండి, పిచ్చోడివిరా నువ్వేమన్నా, వాడికి అది పిచ్చి పట్టిందిరా. మన వాళ్ళు వెంటనే వాడేటువంటి పదం పిచ్చి పట్టింది అంటారు. అమ్మ ఈ విషయం తెలియదు. రామకృష్ణుని కన్న తల్లి చంద్రమణిదేవి, ఆవిడికి ఈ విషయాన్ని మోసుకెళ్ళారు. నిరంతరం ఇంకొక ధ్యాస లేదుట. అమ్మ 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 అని అదే ధ్యానంలో కూర్చున్నాడు ఈయన. అమ్మవారి సాక్షాత్కారం అయింది, ఆవిడ పార్వశ్యంలో ఉన్నాడన్న విషయం వీళ్ళకి తెలియటంలా. పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అని మన ఆధునిక కాలంలో ఒక మాట ఉంది కదా. అందువల్ల రామకృష్ణ పరమహంసకి పెళ్లి చేద్దాం, గదాధరుడికి పెళ్లి చేద్దాం అని అనుకున్నారు. అప్పటికే కుటుంబంలో పెద్దవాడు చనిపోయారు. బట్ మళ్ళీ ఇతనికి ఏమన్నా జరిగిపోతుందో ఈ పిచ్చిలో, ఈ గదాధరుడికి రామకృష్ణ పరమహంసకి ఏమన్నా జరుగుతుందేమో అని తల్లి చాలా బాధపడిపోయి తాను సొంత ఊరికి రామకృష్ణుణ్ణి పిలిపించింది దక్షిణేశ్వరం నుంచి. అమ్మ మాటని కాదనకుండా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నాయన నీకు పెళ్లి చేయాలనుకుంటున్నానంటే మౌనంగా ఉన్నాడు. అంగీకారం చెప్పలా, అనంగీకారం చెప్పలా. ఈ రకంగా సంబంధాలు వెతుకుతున్నారు. ఎక్కడ వెతికినా సంబంధం, పెళ్లి సంబంధం రామకృష్ణుడికి తల్లి అనేక మందికి చెప్తోంది, కుదరట్లా. ఒకరోజు ఇంటికి వెళ్ళినా ఇదే తపన కదా ఆయనకి. ఎదురుకుండా అమ్మవారు ఉన్నట్టే భావించుకునేవాడు. అమ్మ ధ్యానంలో ఈయన ఉండేవాడు. ఆ సమాధి స్థితిలో ఉన్నట్టుండో మాట చెప్పేట, ఇదిగో ఇక్కడికి దగ్గరలో శ్రీరామచంద్ర చట్టోపాధ్యాయ ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ కూతురు శారద అని ఉంటుంది,
మీరు ఎలాగో నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, అంటే ఎక్కడ ఊరు, అసలు ఆ ఊరు అసలు ఎక్కడుందో చాలా మందికి తెలియదు, ఆ అమ్మాయి పేరేంటో తెలియదు. ఇక్కడి నుంచి చెప్పేసేట ఆయన ఆ సమాధి స్థితిలో అమ్మకి చెప్పాడు, నువ్వు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావు కదమ్మా, ఆవిడ నా కోసమే పుట్టింది, ఫలానా ఊళ్ళో శారద అని ఉంటుంది, తర్వాత శారదాంబ కింద ప్రసిద్ధ ఆవిడని తీసుకొచ్చి నాకు వివాహం చేయండి అన్నట్టు. వీళ్ళు వెళ్ళారు, ఆ ప్రకారంగా ఆయనతో మాట్లాడారు. వివాహానికి శారదాంబ కూడా అంగీకరించారు, తండ్రి గారు అంగీకరించారు. అప్పటికి ఈయనకి 23 సంవత్సరాలు, శారదాంబ అని తర్వాత కాలంలో పిలిచిన శారదకి 5 ఏళ్ళు. ఒక్కసారి ఊహ చేయండి అమ్మా, ఈయనకి 23 సంవత్సరాల వయస్సు కలిగిన రామకృష్ణ పరమహంస, శారదాంబకి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు కలిగినటువంటి ఆ అమ్మాయిని తర్వాత కాలంలో తల్లిగా మనందరం భావించుకునే శారదాంబని ఇద్దరికి వివాహం చేశారు. ఇక్కడ మనకి వెంటనే లౌకికంగా ఎలా కుదురుతుందండి? మనం ఎంతసేపటికి మనందరివి మానవ చక్షుషులు, మానవుల యొక్క ఆలోచనలు. అందుకే మానవాతీతమైనటువంటి దాంపత్యం రామకృష్ణ శారదాంబది. కామానికి తావు లేదు, అదొక్క పదం నేను వాడుతున్నాను. కామానికి తావు లేనటువంటి అద్భుతమైనటువంటి యోగ దాంపత్యం శారదాంబది రామకృష్ణులది. వాళ్ళిద్దరిది అలాగే వివాహం జరిగింది. వాళ్ళు భార్యాభర్తలు, లౌకికంగా అంతకంటే మనకి ఇంకో పదం లేదు కాబట్టి దంపతులుగా వాళ్ళు జీవించారు. కానీ లౌకిక అతీతమైనటువంటి అద్భుతమైనటువంటి ఇటువంటి దాంపత్యం ఉంటుందా అనిపించేటువంటి అద్భుతమైన దాంపత్యం. ఒకరి కోసం ఒకరు అలా బతికారు. రామకృష్ణుడి కోసం శారదాంబ, శారదాంబ కోసం రామకృష్ణుడు. ఎందుకంటే రామకృష్ణుడిని అర్థం చేసుకుంది శారదాంబ. తర్వాత కాలంలో ఎంతో సేవ చేసింది. ఇప్పటికి కూడా శారదాంబ ఉపదేశాలు మనకు దొరుకుతూనే ఉన్నాయి. రామకృష్ణుడిని పరిపూర్ణంగా అర్థం చేసుకొని ఈ లోకానికి ఆయనంటే ఏమిటో తెలిపినటువంటి మహనీయురాలు శారదాంబ. ఇది వారి అద్భుత దాంపత్యం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.